జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బిజీగా ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస రోడ్ షోలు చేస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముస్లిం మైనారిటీలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఆటోల్లో ప్రయాణిస్తూ ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ హామీలపై బాకీ కార్డులు విడుదల చేశారు. నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరించారు. ఇవాళ జూబ్లీహిల్స్ అభ్యర్థి కార్డును విడుదల చేయనున్నారు కేటీఆర్. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంపై మరిన్ని వివరాలు శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ ప్రచారంలో బీఆర్ఎస్ నేతలందరూ కూడా బిజీగా ఉన్నారు. జిల్లా నుంచి మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులందరూ కూడా జూబ్లీహిల్స్ ప్రచారంలో ఉన్నారు. అయితే కేటీఆర్ వరుసగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఇది పార్టీకి కొంత బూస్టింగ్గా చెప్తున్నారు. ముఖ్యంగా షేక్పేటలో బీఆర్ఎస్ వీక్ ఉందనేది ఒక చర్చ ఉండే. సో ఆయన రోడ్ షో తర్వాత పరిణామాలు మారుతున్నాయని చెప్తున్నారు. అట్లనే బోరబండ, తర్వాత రహమత్ నగర్, సోమాజిగూడలో ఆయన రోడ్ షోలు పూర్తయ్యాయి. నెక్స్ట్ 9వ తారీఖు వరకు కూడా ఆయన రోడ్ షోలు ఉంటాయని చెప్తున్నారు. ఫైనల్గా 9వ తేదీన ఒక బైక్ ర్యాలీతోటి షేక్పేట నుంచి మిగతా ఆయా డివిజన్లలో తిరుగుతూ బైక్ ర్యాలీతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలనుకుంటున్నారు. ఇక ఓవరాల్గా మనం చూస్తే వాస్తవానికి బీఆర్ఎస్కు పరిస్థితులు కొంత భిన్నంగా ఉండే గ్రౌండ్లో. కానీ ఇప్పుడు వాతావరణం చూస్తే కొంత రోజు రోజుకు ఆ వాతావరణం నుంచి, గతంలో ఉన్నటువంటి వాతావరణం నుంచి బయటపడతామనేటువంటి ఒక ధీమాతో అయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా కేటీఆర్ రోడ్ షోలలో అధికార పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తూ ఆయన రోడ్ షోలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అట్లనే మహిళలకు 2500 రూపాయలు అంశం కావచ్చు, ఇంకొక వైపు యువతులకు స్కూటీల అంశం కావచ్చు, తర్వాత నిరుద్యోగ భృతి అంశం కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. దీంతో పాటు టీఆర్ఎస్ 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ బస్తీల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమనంటే అవి కావచ్చు. వీటన్నింటినీ గుర్తు చేస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకున్నటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా రోడ్ షోలకు జనం ఎక్కువగా వస్తున్నారు కాబట్టి కొంత వాతావరణం మారుతుందన్నటువంటి చర్చ బీఆర్ఎస్లో ఉంది. ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని తిరిగి పొందగలుగుతామన్నటువంటి ధీమాతో బీఆర్ఎస్ నాయకత్వం అయితే ఉంది. ఇంకొక వైపు కేసీఆర్ అయితే ప్రచారానికి వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది. సో 9వ తారీఖు వరకు కూడా కేటీఆర్ రోడ్ షోలు పెట్టుకున్నారు. వాస్తవానికి హరీష్ రావు కూడా రోడ్ షోలలో పాల్గొనాల్సి ఉండే. తన తండ్రి చనిపోవడంతో ఆయన ఇంటి దగ్గర ఉన్నారు. కానీ ఇంట్లో ఉండే రివ్యూలు చేస్తూ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఎందుకంటే ఆయన కొంత సీనియర్ నాయకుడిగా ఉన్నాడు, తర్వాత ట్రబుల్ షూటర్గా హరీష్ రావుకు పేరుంది కాబట్టి. సో ఆయన కూడా సలహాలు ఫోన్లో మాట్లాడుతూ ఎప్పటికప్పటికి చేసుకుంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక రెండో అంశం ఏంటంటే బీఆర్ఎస్ శ్రేణులు కొంత నిరుత్సాహంతో ఉండే, ఎందుకంటే 2023లో అధికారం కోల్పోయిన తర్వాత ఈ మధ్య వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా రాలేదు. 3rd ప్లేస్కు పడిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ టాప్లో ఉంటే బీజేపీ, ఆ తర్వాత బీఆర్ఎస్ 3rd ప్లేస్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇదే సందర్భంలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవడం, తర్వాత కింది స్థాయి కేడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కొంత బీఆర్ఎస్లో ఆందోళన నెలకొన్నది. ఇంకొక వైపు కవిత ఎపిసోడ్ కూడా, కవిత చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ అంశాలన్నీ కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్కు కొంత ఇబ్బందులు తలెత్తాయి. ఒక దశలో పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ నిలదొక్కుంటుందా, లేదంటే పార్టీ మారుతుందా అన్నటువంటి చర్చ పెద్ద ఎత్తున రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరిగాయి. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని చెప్పారు. ఇదే సందర్భంలో బై ఎలక్షన్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రావడం, దీంతో క్యాడర్ని, కింది స్థాయి క్యాడర్ని అంతా కూడా మొబిలైజ్ చేసుకొని జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వాన్ని అంతా కూడా జూబ్లీహిల్స్లో మోహరించారు. మొత్తంగా కేటీఆర్ కొంత సీరియస్గా వర్కౌట్ చేస్తూ ప్రచారంలో కొంత దూకుడుగా వ్యవహరించడం, ఇంకొక వైపు అటు రేవంత్ రెడ్డిని, మిగతా మంత్రులని, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ ప్రచారంలోకి వెళ్తున్నారు. సో ఒకవైపు సర్వేలు కావచ్చు, ఇప్పటికే బీఆర్ఎస్ ఒక 6 సర్వేలు చేసింది. 6 సర్వేలలో కూడా దాదాపుగా 44% మేర వాళ్ళకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టుగా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. గత ఒక వారం వరకు కూడా కొంత పరిణామాలు తేడాగా ఉంటాయేమన్నటువంటి ఆందోళనతో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కొంత పాజిటివ్ అయింది. పార్టీలో కొంత క్యాడర్ని అంతా కూడా బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో మోహరించడం, తర్వాత ప్రచారాన్ని కొంత స్పీడప్ చేయడం, తర్వాత కేసీఆర్తో మీటింగ్ తర్వాత కొంతలో మాకు బూస్టింగ్ వచ్చిందన్నటువంటి విషయాలు కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తూ వస్తున్నారు. కాబట్టి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు అందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్లో మోహరించి ఉన్నారు. సో ఇంటింటికి ప్రతి
ప్రతి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ హామీలను గుర్తు చేయడం, ఇంకొక వైపు ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందన్నటువంటి విషయాలను జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఓటర్లకు చెప్తున్నారు. ఇది మాకు అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నికల హామీలను అమలు చేయలేదు కాబట్టి ఇది మాకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అన్నటువంటి అభిప్రాయంతో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ సీరియస్గా అంటే ప్రచారంలో ఉండడం, ఇంకొక వైపు అభ్యర్థి కొంత బలమైనటువంటి అభ్యర్థి కావడం, మరోవైపు ఇటు బీజేపీ కూడా సీరియస్గా ప్రచారం నిర్వహించడంతో సో కొంత గ్రౌండ్లోకి వెళ్ళి ఓటర్లను తమ వైపు తిప్పుకొని గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సిట్టింగ్ సీట్గా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ బస్తీలో చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి ఓటర్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే బాకీ కార్డు అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బాకీ కార్డుకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి బాకీ కార్డు కావచ్చు, ఇంకొక వైపు ఆటోల్లో ప్రయాణం కావచ్చు, మరోవైపు నిరుద్యోగ బాకీ కార్డు అంశం కావచ్చు, తర్వాత ఇప్పుడు ఈ రోజు కూడా కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక డెవలప్మెంట్ కార్డును కూడా విడుదల చేయబోతున్నారు. మరోవైపు బస్తీ దవాఖానాల అంశం కావచ్చు, ఇట్లా ఆటో డ్రైవర్లతో ప్రయాణాలు కావచ్చు, తర్వాత ఆటో డ్రైవర్లకు ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ఎన్నికల సమయంలో కొంత వాళ్ళ మీద అధికార పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా వరుసగా తీసుకొస్తూ కొంత పార్టీ క్యాడర్ అంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మోహరించి తర్వాత ఓటర్లను తమ వైపు తిప్పుకున్నటువంటి ఒక ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరి చూడాలి, 11వ తారీఖు ఎలక్షన్ ఉంది. సో రిజల్ట్ ఆ తర్వాత ఎట్లా ఉండబోతుంది, సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కాపాడుకుంటుందా, లేదంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందా, గతంలో జరిగినటువంటి పరిణామాలే బీఆర్ఎస్కి రిపీట్ కాబోతున్నాయా అనేటువంటి ఇట్లాంటి అంశాల మీద భిన్నంగా చర్చ అయితే జరుగుతుంది. సో ఫైనల్గా అయితే ఖచ్చితంగా గెలుపు ధీమాతో ఉన్నామనేటువంటి అభిప్రాయంతో అయితే బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్ 1 man షో అయితే మనకు కనిపిస్తుంది. ఒకవైపు హరీష్ రావు తన తండ్రి చనిపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు. సో కేటీఆర్ సీరియస్గా ఈ ప్రచారంలో ముందుండి కంటిన్యూ అవుతున్నారు. అపర్ణ.